హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. నేను బాగున్నా, మీరు బాగున్నారా ఫ్రెండ్స్? అని దేవుని నేను ముందుకెళ్ళాలి, సబ్స్క్రైజులు కూడా ఎక్కువ పెరగాలి. కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి దాకా చూడండి. వీడియో చాలా త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్. చపాతీలోకి క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ చేస్తున్నాను. చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది. తక్కువగానే తయారు చేస్తున్నాము, టైం కూడా తక్కువగానే పట్టిద్ది ఫ్రెండ్స్. అదే విధముగా ప్యాన్ పెట్టుకొని 50 గ్రాములు ఆయిల్ వేసుకొని ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాయ, యాలుక్కాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది కరివేపాకు. క్యాప్సికమ్ ముక్కలు 2 కప్పులు, పెద్దలపాయ ముక్కలు కప్పు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిందాకా క్యాప్సికమ్ బాగా మెత్తబడతాయి ఫ్రెండ్స్. పెద్దలపాయలు ఆ మసాలాలో వేగితే దాల్చిన చెక్క, లవంగాయి 2 యాలక్కాయలు చిదుపుకొని వేసుకున్నాము. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర కూడా వేసుకున్నాము. ఇక్కడ బాగుంటుంది. కరివేపాకు వేసాను. అదేవిధంగా పెద్దలపాయ ముక్కలు, క్యాప్సికమ్ చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీలకి, పొరాటాలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఒకసారి నేను ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నా కామెంట్స్ బాక్స్లో ఎలా ఉందని మీరు ట్రై చేసి నేను చేసిన విధముగా మీరు ఎలా ఉందని కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. అదే విధముగా కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి టెలిగ్రామ్ని. చాలా వస్తువులు తక్కువ రేటుకి వస్తున్నాయి అనేబుల్గా. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అదే విధముగా కొంచెం చిటికినంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పచ్చిన వాసన పోయిన దాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇక్కడ వచ్చేసి 2 కప్పులు క్యారెట్ ముక్కలు వేసుకున్నాము. సన్నగా నైస్గా తరిగినవి చెక్కు తీసుకొని. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి పొరాటాలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అందరం తినేయచ్చు. లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. మనం ఉదయం పూట చేసుకుంటే క్యారేజీలోకి, కాలేజీ పిల్లలకి బాక్సులోకి, మళ్ళీ టిఫిన్ బాక్స్లోకి, మధ్యాహ్నం అన్నంలోకి, రైస్లోకి, సాయంకాలం ఈవినింగ్ పూట చపాతీలకి, పొరాటాలోకి బాగుంటుంది. అదే విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అన్నది క్యాప్సికమ్ కర్రీ. ఈ విధంగా తయారు చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా చక్కగా కుక్ అవ్వాలి. మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. బాగా ఇవి శుతి మెత్తగా ఉంటాయి. అదే విధంగా వేగుతాయి. ఆయిల్లో త్వరగా కుక్ అయిపోతాయి, త్వరగా వేగుతాయి ఫ్రెండ్స్. ఈ ముక్కలన్నీ 1-2 సార్లు లోలో ఉంచేసుకొని, స్టవ్ అనేది లోలో ఉంచేసుకొని ఈ విధంగా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చాలా రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ తయారు చేస్తున్నాము. ఆలు కూడా వేస్తున్నాము ఫ్రెండ్స్. బాగుంటుంది. ఇది తింటే వదిలిపెట్టలేము, పిల్లలు కానీ పెద్దలు కానీ. బాగుంటుంది. ఇక్కడ తాజాగా ఉన్నది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాలు సేపు దాకా అడుగుదాకా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా 2 నిమిషాల సేపు దాకా కలుపుకుంటే లోలో ఉంచేసి మాడకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మాడనివ్వకుండా కలుపుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మూత పెట్టి బాగా చక్కగా మసాలా అంతా ఉడికిందాక మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చినాక ఫ్రెండ్స్ ఇదే విధంగా గెరెట్తో కలుపుకున్నాక ఇక్కడ ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది, సువాసన వచ్చేసిద్ది, బాగుంటుంది. అది లేని వాళ్ళు కొత్తిమీర, పుదీనాకు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కూరలు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని, కారం, సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని మరలా కలుపుకోవాలి.
ఇక్కడ సెగ ఎక్కువ పెట్టుకోకుండా లోలో ఉంచేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కలుపుకుంటూ ఉన్నాక ఇక్కడ వచ్చేసి మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ ఏమి వేసామంటే జీలకర్ర, ధనియాలు, మెంతులు పౌడర్ వేసుకున్నాము, వేయించుకొని వేసుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ 2 కప్పులు సన్నగా నైస్గా తరిగినవి టమాటా ముక్కలను వేసుకున్నాము. ఇక్కడ టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకొని జార్లో వేసుకొని టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ సన్నగా పండిన కాయలు వేసుకొని కలుపుకున్నాము. గుజ్జు గుజ్జుగా అయింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పరాటాలోకి తీసుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా అదే విధంగా 1 కప్పుడు పెరుగు వేసుకున్నాము. పెరుగు వేసుకుని ఫ్రెండ్స్ కలుపుకోవాలి. ఇక్కడ అన్నీ సరిపోయినాయా లేవని అనేసి చూసుకోవాలి ఫ్రెండ్స్. 1-2 సార్లు చెక్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదని చూసుకోవాలి. అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉంటుంది. చపాతీలోకి పరోటాలోకి గుమగుమలాడిపోయే క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుంది. ఇక్కడ పెరుగు వేసుకున్నాము. 1 కప్పుడు పెరుగు వేసుకొని అడుగుదాకా కలుపుకుంటే నీరు అనేది బయటకు వచ్చేసిద్ది పెరుగు వేయంగానే. ఇక్కడ ఈ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా చెట్లకి ఉసిరికాయలు వచ్చేసాయి ఫ్రెండ్స్. చెట్లకు నిండుగా ఉసిరికాయలు ఉన్నాయి. అంటే నాటు ఉసిరికాయలు అంటారు. పచ్చడి పట్టుకోవచ్చు, పులిహార చేసుకోవచ్చు, ఉప్పు కారం వేసుకొని నోట్లో బొగ్గను పెట్టుకొని తినేయచ్చు. సి విటమిన్ ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి. ఆలును కూడా 1 పావు కేజీ ఉడికించి తోలు తీసుకుని ఉంచేసాం ఫ్రెండ్స్. ఆలును కూడా తీసుకొని ఉడికించి ఆడబెట్టాము. నందివర్ధన పువ్వులు ఫ్రెండ్స్ ఇన్ని వచ్చేసాయి పువ్వులు. చపాతీని వాటర్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని చపాతీని చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కర్రీలోకి. అదేవిధంగా పాలు కూడా పోసుకొని చేసుకోవచ్చు చపాతీలోకి. నేను గోరువెచ్చని నీళ్లు పోసుకొని సాల్ట్ వేసి చపాతీ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆలుని 1 పావు కేజీ ఆలుని ఉడికించి సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీలైనంత వరకు సన్నగా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. చేసుకున్నాక ఫ్రెండ్స్ ఈ పరోటాలకి చపాతీలకి చాలా బాగుంటుంది. చపాతీ మిగిలిన ఉదయానికి తింటే రెట్టింపు అయింది. చాలా విటమిన్స్ అనేవి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగింది ఫ్రెండ్స్. చపాతీ ఉన్న ఫ్రెండ్స్ ఉదయాన్నే తిన్నా బాగుంటుంది. ఉదయాన్నే ధనియాలు 1 స్పూను నానబెట్టుకొని ఉదయాన్నే తాగితే ఫ్రెండ్స్, వాటర్ తాగితే ధనియాల వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా క్యాప్సికమ్ కర్రీలోకి ఆలు ముక్కలను వేసుకున్నాం. ఆలు ముక్కలను కూడా వేసుకొని అదేవిధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గరిటె తీసుకొని కలుపుకున్నాక ఇక్కడ వచ్చేసి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని నిమ్మకాయ జ్యూస్ వేసుకొని చపాతీలోకి పరోటాలోకి వేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. అడుగుదాకా కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకున్నాక ఫ్రెండ్స్ మిగిలిన ఆలు ముక్కలను కూడా వేసుకొని 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక ఫ్రెండ్స్ ఇక్కడ పుదీనాకు కొత్తిమీర సమానంగా వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లెమన్ జ్యూస్ కూడా వేసుకొని చపాతీలో పెట్టేసుకొని రోల్ చేసుకొని తింటే ఎంత సూపర్గా అయినా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది ఆలుతో. చపాతీ మిగిలింది అనుకో ఫ్రెండ్స్, అలాగే ఉంచేసుకొని ఉదయాన్నే తింటే చాలా విటమిన్స్ అనేవి రెట్టింపు అవుతాయి. చాలా బలం. ఉదయాన్నే పాలు వెచ్చి పెట్టుకొని ఆ చపాతీని నంచుకొని తినేయచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు వేడి చపాతీ కన్నా చల్లటి చపాతీలు తిన్నా చాలా బాగుంటుంది, బలం.
కర్రీ అనేది క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదే విధంగా చపాతీలోకి పొరాటాలోకి వేసుకొని రోల్ చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే ఫ్రెండ్స్ చపాతీని పీసులు కట్ చేసి ఈ క్యాప్సికమ్ కర్రీలో కలిపి ఇస్తే తీసుకొని తింటారు, బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా మెత్తటి పరాటా చపాతీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో అనేది. ఇదే విధంగా చపాతీని చేసుకొని క్యాప్సికమ్ కర్రీని తయారు చేసుకొని తింటూ ఉంటే ఎంత రుచికరమైన, పైనుంచి లెమన్ జ్యూస్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. 1 కాదు 2 కాదు 3 4 తిన్నట్టు చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆలు వేసుకొని తయారు చేసాము. ఇదే విధంగా రోల్ చేసుకొని తీసుకొని తినేయచ్చు, బాగుంటుంది. మెత్తని చపాతీ పరోటా రెడీ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.